అంతే ఆపేశారు సైలెంట్గా. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని ఉమాది చేయలేదు, ఉమ్, ఆ, అవును, అట్లాగే బండారు సత్యనారాయణ మూర్తి ఉమ్, చేయలేదు. అవును, అవును, కానీ ఇప్పుడు రచ్చ చేయగలిగినటువంటి నాయకులు ఎరపతినేనికి ఇచ్చేశారు, ఉమ్, దెందులూరు అవును, చింతమనేనికి చింతమనేనికి ఇచ్చేశారు. ఇచ్చేసారు. అంటే అవును, అవసరమైతే కర్రో కత్తో బుచ్చుకు తిరగలిగేటువంటి వాళ్ళకి ఇచ్చేశారు. అంటే అక్కడ అంత ఆల్టర్నేటివ్ లీడర్ కూడా లేరు టీడీపీకి. ఇప్పుడు ఎందులూరు చంద్రబాబు ప్రభాకర్ మించిన నాయకుడు ఎవరున్నారు అక్కడ? ఇప్పుడు ప్రాక్టికల్గా ఆ లెక్కనైతే గనక బే- ఈయనకంటే ఎవరెక్కువ నాయకుడు ఉన్నాడు గంటా కంటే అవును, ఆ ఏరియాలో. బేసిక్ ఇప్పుడు అట్లా లెక్క చూసుకోలేదు కదా. ఆ లెక్కన పరిటాల శ్రీరామ్ కంటే మహానాయకుడా ధర్మవరం బీజేపీకి సూరికి ఇవ్వడం. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అలా అనుకునే టైంలో అట్లా ఉండదు. ప్రాక్టికల్గా కొంతమందితో రచ్చ ఎందుకు వచ్చింది గొడవ. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్కి ఇచ్చారు, కందులు దుర్గేష్ని ఎడదోలకు మార్చారు. ఎందుకు బొలిశెట్టి శ్రీనివాస్ని మార్చాలా వేరే చోటికి? రచ్చ రచ్చ చేసి వదిలిపెట్టగలడు ఆయన. అవును, కొంత మనం స్టఫండ్గా ఉండాలి. ఆ స్టఫండ్ అనేది అతని దగ్గర ఉంది, దుర్గేష్ దగ్గర లేదు. అందుకని దుర్గేష్ని పక్కన పెట్టగలిగాడు, ఈయన దగ్గరికి తీసుకోగలిగారు. ఈయనకి ఇట్లా ఇచ్చారు, ఆయన పాపం ఒప్పుకున్నాడు కాబట్టి అటుకు పంపించారు. అదే శ్రీనివాసుని పంపించమనండి వేరే చోటికి, రచ్చ రచ్చ చేసి వదిలిపెడతాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు అందుకే దేవినేని ఉమాని కూడా ముందే కన్విన్స్ చేసి మైలవరం వసంత కృష్ణ ప్రసాద్కి ఇచ్చి అతని పెనమలూరుకి పంపిస్తున్నారు.